ఓ బ్రో, ఏంటి హడావిడి అంతనా? ఏంటి ఎక్కడికి అసలు జర్నీ స్టార్ట్ చేసా వీడియో? ఆ, ఓకే, ఈరోజు హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు క్విజ్ టౌన్ మిల్ఫోర్డ్ సౌండ్స్ ట్రిప్ వెళ్తున్నాం అండి అందరం. అందరం అంటే ఇక్కడ బ్యాచులర్గా ఉన్నోళ్ళం. సో బ్యాచులర్ గ్యాంగ్ అంతా వెళ్తున్నాం. సో మా సామాన్ నిన్న అంతా పర్చేస్ చేసి అంతా పెట్టేసుకున్నాం. ఇలా బ్యాగ్స్, బియర్లు, ఇంకా ఇంకా వేరే ఫుడ్ సామాన్స్ కూడా ఉన్నాయి. అంటే అన్ని అంటే మనకు కావాల్సిన ముడి సరుకులన్నీ, ఎందుకంటే క్రిస్మస్ కదా ఈరోజు, హాలిడే అంటే మరి అక్కడ షాపులు ఉండవు, తెలుసు, అర్థమైంది. సో అట్లా అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం. సో ఈరోజు వెళ్ళే ఆన్ ద వేలో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, మంచి వ్యూ పాయింట్స్. సో అన్నీ కవర్ చేస్తాను నేను. రీసెంట్గా తీసుకున్న గోప్రో కూడా ఉంది, గోప్రో తోటి కవర్ చేస్తా, మొబైల్ తోటి కూడా కవర్ చేస్తా, 15 Pro Max తోటి. సో మీకు అందులో వేరియేషన్స్ కనబడతాయి, ఎక్కడ గోప్రో తోటి తీసిన వీడియో ఉంది, ఎక్కడ మొబైల్ తోటి తీసిన వీడియో ఉంది అనేది. మీరు వీలైతే కామెంట్ చేయరు, మీకు తెలిసి ఉంటే. కంటెంట్ క్రియేటర్స్ కొందరు ఉంటారు కదా, ఇప్పుడు లైక్ వీడియోలు చేసేవాళ్ళు, సో అలాంటి వాళ్ళని. సో అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, థ్యాంక్స్. వర్షం మాత్రం మామూలుగా లేకుండే, బాగుండే, రోడ్లన్నీ తడిగా ఉండే. అయినా కూడా స్టార్ట్ అయిపోయినాం. పోతామని ఫిక్స్ అయిపోయినాక వెళ్ళిపోవాలి అంతే. సో చూసినంతసేపట్లో లేక్ టెకప్ రీచ్ అయిపోయినాం. లేక్ టెకప్ మంచి ప్లేస్ న్యూజిలాండ్లో, యాక్చువల్లీ సౌత్ ఐలాండ్లో మంచి వ్యూవింగ్ పాయింట్. ఇక్కడ మ్యాక్సిమం మన తెలుగు సాంగ్స్ చాలా వరకు ఇక్కడ షూటింగ్ జరిగినాయి. తెలుగు సాంగ్స్ అంటే అప్పట్లో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, లైక్ అలాంటి వాళ్ళు చాలా సినిమాలు జరిగినాయి, షూటింగ్స్ జరిగినాయి, సాంగ్ షూటింగ్స్ జరిగినాయి, లైక్ అట్లా. ఇప్పుడు నేను ఒక దగ్గరికి తీసుకెళ్తా, అది మాత్రం బెస్ట్ ప్లేస్ అన్నట్టు. లేక్ టెకపోలో అది మెయిన్ అన్నట్టు అది. సో ఇది చర్చ్, లేక్ టెకపో చర్చ్. ఇక్కడ రీసెంట్గా ఒక సాంగ్ షూటింగ్ జరిగింది. సో ఇది లేక్ టెకపో. అండ్ ఇక్కడనే మొన్న రీసెంట్గా గేమ్ చేంజర్ సాంగ్ షూటింగ్ జరిగింది ఇదే లొకేషన్లో. ఇది లేక్ టెకప్ అంటే న్యూజిలాండ్లో మంచి వ్యూయింగ్ పాయింట్ ఇది, చర్చ్. ప్రియమైన హైరానా మొదలై నాలోనా నీ వలన కని వినని కలవరమే సుమశరమా. సో లేక్ టెకపో నుంచి ముందుకెళ్ళిన తర్వాత మంచి మంచి వ్యూయింగ్ పాయింట్స్ కనిపించినాయి. అండ్ అందవేలో వర్షం పడ్డా కూడా వర్షంలో ఆగుకుంటూనే వెళ్ళినాం. చూడాలి మరి ఆ వ్యూయింగ్ పాయింట్స్ అన్ని కవర్ చేయాలి కదా, సో అలాగా చూసుకుంటా వెళ్ళినాం అన్నట్టు. అండ్ అట్లా ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపించింది. అదేంటంటే, కొండల్ని తాకే మేఘాలు, అలిసిపోయి ఆగిపోని వర్షం, వణుకు పుట్టించే చలి. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రకృతిని సృష్టించిన దేవుడు కూడా మళ్ళీ ఇలాంటిది ఇంకొకటి సృష్టించలేడేమో అనుకునేంత అందంగా ఉంది. ఎందుకో పర్టికులర్గా ఈ లొకేషన్ చూడగానే నాకు అలా అనిపించింది చెప్పాలనేది. సో అట్లా నాకు బేసిక్గా కైతల రాసులో ఇంట్రెస్ట్, సో అట్లా ఒకటి వదిలిన. అండ్ ఇది ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి, అన్నీ చూపిస్తాం మీకు. సో ఇది వెల్కమ్ టు వైటాకి డిస్ట్రిక్ట్. అండ్ న్యూజిలాండ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక దగ్గర నుంచి చూస్తే వ్యూ బాగా కనబడుతుంది, ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది అనుకునే దగ్గర కొంచెం ప్లేసు ఉంచుతారు అన్నట్టు రోడ్ సైడ్. అక్కడ కార్లు పార్క్ చేసుకొని అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. సో అందులో ఇదొకటి. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ వింటర్లో వచ్చిన ఇక్కడికి, అప్పుడు కనిపించే గుట్టలన్నీ తెల్లగా అయిపోయి ఉండే అప్పుడు స్నోకి. అండ్ ఇక్కడ ఇప్పుడు సమ్మర్లో కూడా వచ్చిన, ఏదైనా సరే సమ్మర్లో చూడాలి, వింటర్లో కూడా చూడాలి, ఏది చూసినా కానీ న్యూజిలాండ్లో.
ఇదొకటి. సో మనం వనాకాకు రీచ్ అయిపోయినాం. వనాకలో ఫస్ట్ స్టార్టింగే పజిలింగ్ వల్ల అనే ఒకటి ఉంటుంది. పజిలింగ్ వల్ల అంటే లోపల హెలూజినేషన్ లైక్ ఇప్పుడు ఒకటి ఏదో రూమ్స్ ఉంటాయి లోపల, రూమ్స్ పడిపోతున్నట్టు లేదంటే ఏదో చిన్నగా అయినట్టు పెద్దగా అయినట్టు అలాగే ఉంటాయి అన్నట్టు. సో అందులో ఇదొకటి. అది నేనే కనిపించేది, అట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎల్యూజినేషన్ అన్నట్టు. మనం ఒకటి అనుకుంటాం, అది ఇట్లుంటుందా అంటే అది ఇంకోలాగా ఉంటుంది అన్నట్టు. సో అలాగా ఇది బయట ఉంటుంది, పజిలింగ్ వరల్డ్ బయట ఉంటుంది, క్లాక్ టవర్ మనం ఇది పడ్డట్టు. సో అన్నిలాగే ఉంటాయి అందులో, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే వనక ట్రీ, అదే ట్రీ అది బాగా ఫేమస్. యాక్చువల్లీ అది ఎందుకు అంత ఫేమస్ అంటే అది 19th centuryలో నాటిరు, దగ్గర 100 years అవుతుంది అనుకుంటా అది నాటి. దీని గురించి మేబీ గూగుల్లో ఉంటుంది, సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకు అంటే ఇది 100 years నుంచి అలాగే ఉంటుంది. సమ్మర్లో వాటర్లో చుట్టూ వాటరే ఉంటాయి, అది ఎంత వాటర్ ఇంకా మీదికి వస్తాయి. సో అది వాటర్లో ఉంటుంది ఎన్ని రోజులున్నా కానీ, సమ్మర్లో వాటర్లోనే ఉంటుంది. వింటర్లో వాటర్ అనేది ఉండే అన్నట్టు. సో వింటర్లో ఒక రకంగా ఉంటుంది, సమ్మర్లో ఒక రకంగా ఉంటుంది. ఎలా ఉన్నా కానీ ఆ చెట్టు నిలబడ్డది, అందుకే అది అంత ఫేమస్ అన్నట్టు. సో దాన్ని చూడడానికి చాలామంది వస్తారు ఆ చెట్టు కోసం, ఓన్లీ చెట్టు కోసం. ఇంకొక రీజన్ ఏంటంటే వింటర్లో చుట్టూ కొండలు ఉన్నాయి, ఆ చుట్టూ కొండలన్నీ తెల్లబడిపోతాయి ఆ స్నోకి. ఇప్పుడు ఒక వ్యూ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. లాస్ట్ టైం నేను వింటర్లో విజిట్ చేసిన, అప్పుడు మాత్రం మామూలుగా లేకుండే. అది మా గ్యాంగ్ ఇక్కడ ఫోటోలు తీసుకుంటుంది. అలాగా చాలామంది వస్తారు ఇక్కడికి వ్యూ కోసం. బోట్స్ అవన్నీ తీసుకుని వచ్చి అట్లా కూడా రైడింగ్ చేస్తారు ఇలా. సో వనాక అయిపోయింది, వనాక చూసేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఈ రోడ్డు చుట్టూ కొండల మధ్యలో రోడ్డు. ఈ గ్రావిటీ అనేది మిస్ అయిపోతుంది ఇందులో. జర్నీ బాగుంటుంది బట్ గ్రావిటీ అనేది మిస్ అయిపోతుంది. మనం ఫీల్ అవుతాం కార్లో జర్నీ చేసేటప్పుడు, మనం ఫీల్ అవుతాం గ్రావిటీ మిస్ అవుతున్నట్టు, చెవులు గడలు పడుతున్నట్టు అనిపిస్తూ అంటారు కదా. సో అలాగా ఇది కార్డ్రోనా. యాక్చువల్లీ దీని పేరు కార్డ్రోన్ని, దీన్ని బ్రాడ్రోనాగా మార్చారు అన్నట్టు. సో 1998లో ఆ టైంలో స్టార్ట్ చేశారు అన్నట్టు. ఫెన్స్ లాగా ఉంటే ఫెన్స్కి ఇట్లా పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు అన్నోన్ పర్సన్స్. సో అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ డొనేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. దేనికోసం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కోసం. ఇప్పుడు ఇక్కడ డొనేషన్స్ వచ్చిన డబ్బులన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వాడతారు అన్నట్టు. 2015 తర్వాత చెక్ వేస్తే దాదాపు $30,000 డొనేషన్స్ వచ్చినాయి. ఆఫ్టర్ 2015 నుంచి ఇప్పటి వరకు పర్ ఇయర్లీ 3,500 మందికి, 3,500 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా 3,500 కంటే ఎబోనే కానీ తక్కువ అయితే కాదు. సో అంతా ఈ బ్రాడ్రోనా దీన్ని మెయిన్ మోరల్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కోసం డొనేషన్స్ కలెక్ట్ చేసాడు అన్నట్టు. సో ఇది వనాక నుంచి క్వీన్స్టౌన్ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది నిజంగా ఇది ఎవరు స్టార్ట్ చేశారో కానీ వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవాలి, చాలా మంచి ఉద్దేశం ఇది. ఇది నివాళులు అర్పించడం లాంటిది అన్నట్టు. సో దీని గురించి ఎందుకో చెప్పాలనిపించింది. చాలామంది దీని గురించి తెలుసుకొని ఉంటారు బట్ మోరల్ స్టోరీ ఏంటిది, ఎట్లా జరిగింది అనేది తెలియదు కావచ్చు, నాకు తెలిసి. అందుకే ఎందుకో చెప్పాలనిపించింది. సో నేను చెప్తున్నా, తెలుసుకుంటారు కదా తెలియని వాళ్ళు కూడా. సో అందుకు అక్కడ నుంచి మూవ్ అయిపోయినాం ముందటికి. పుష్ప తగ్గేదిలే అన్నట్టు, వర్షం ఆగేదిలే అన్నట్టు పడుతూనే ఉన్నది. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపించింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూస్తే కనిపించేదే క్వీన్స్టౌన్. దగ్గర దాకా వచ్చినాం మనం, క్వీన్స్టౌన్కి రీచ్ అయినట్టే దగ్గర. అండ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇక్కడికి వెళ్ళి. వచ్చాయే నీ వల్లేనా, కన్నుల్లో ఈ వెన్నెళ్ళు తెచ్చింది నీ నవ్వేనా, ఏదో
చూసే చెప్పాలన్నా కల్లోలాలే రాబోతున్నా మైకం దాటి వింటుందా హృదయం ఇలా నాతో నువ్వుంటున్నా క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం. సో మనం క్వీన్స్ టౌన్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్కి వెళ్ళే దారిలో మధ్యలో టేయాను ఒక ఏరియా ఉంటుంది, టేయాను అని. సో అక్కడ స్టే అయిపోతున్నాం ఈరోజు నైట్. మీకు ఎర్లీ మార్నింగ్ రేపు అక్కడ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్కి వెళ్తాం. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో క్వీన్స్ టౌన్కి వస్తాం. క్వీన్స్ టౌన్లో అప్పుడు లొకేషన్ చూపిస్తా. సో సీ యూ దేర్. యా ఓకే గాయ్స్, ఓకే డే 2 హీడింగ్ టు మిల్ఫోర్డ్ సౌండ్స్. యా సో అంటే మొత్తం అక్కడ క్రూజ్ షిప్ల జర్నీ ఉంటుంది. అంటే క్రూజ్ షిప్లో తీసుకపోయి అక్కడ వాటర్ ఫాల్స్, హిల్స్ ఉంటాయి. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించినవి. ఎస్, అక్కడ ఏంటంటే క్రూజ్, ఇంకా ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా వెదర్ బాగుంది. నిన్న చాలా అంటే ముందు వీడియోలో చూసారు కదా వర్షం గట్టను. ఇప్పుడైతే వెదర్ మాత్రం చాలా నీట్ గా ఉంది. వి హోప్ వెదర్ ఇలాగే మెయింటైన్ అయితే ఈవినింగ్ వరకు ఫుల్ గా మేము ఎంజాయ్ చేస్తాం. మా వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా. నిన్న రెయిన్, 2 months రెయిన్ ఉండే. అసలు కార్ నడపడానికి కూడా బాగా ఇబ్బంది ఉండే, అంత రెయిన్ ఉండే. ఈ రోజు అయితే సూపర్ కవర్ అవుతుంది. ఇంకా సన్నీ ఉంది అలా. బ్రో నా ఇంటర్నెట్ ఫోన్ అందులో ఉండిపోయింది బ్రో. ఫోన్ బ్రో. ఓకే గైస్, ఓకే సీ యూ దేర్. టేయాను నుంచి మిల్ఫోర్డ్ సౌండ్స్కి 2.5 hours జర్నీ ఉంటుంది. సో వెళ్తున్నాం. అండ్ న్యూజిలాండ్ని చాలా మంది చాలా రకాలుగా చూపించే ఉంటారు వీడియోస్ ద్వారా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను కొంచెం బెటర్గా చూపించాలి అనేది. ప్రతి ఒక్కరికి అలా ఉండాలి. అందరికంటే నేను బెటర్గా ఉండాలి, బెటర్గా చూపించాలని ఉండాలి. బట్ నాది కూడా సేమ్ అదే అన్నట్టు. కొంచెం మంచిగా చూపించాలి నేను న్యూజిలాండ్ని అనేది వీడియోస్ ద్వారా. హోప్ యూ లైక్ ఇట్. ఖచ్చితంగా మంచిగానే తీస్తున్నాను అనుకుంటున్నా. వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ హిల్స్ మాత్రం మామూలుగా లేవు అసలు. రీసెంట్గా స్నో కూడా పడ్డట్టుంది మీద. సూపర్ బాగున్నది. మనకు న్యూజిలాండ్లో ఇక్కడ ఎక్కువ కనిపించేవి ఏంటి అంటే లెవెండర్స్ ఫార్మ్స్. సో అది కూడా చూపిస్తాయి ఇప్పుడు. అవి ఎక్కువ కనబడతాయి రోడ్ సైడ్లోకి ఇట్లా ఉంటాయి. అండ్ ఇగో ఇది లెవెండర్స్. ఈ రోడ్ సైడ్కే మామూలుగా ఇక్కడ ఒక వ్యూ ఉందా అంటే ఖచ్చితంగా రోడ్ సైడ్ కొంచెం ప్లేస్ ఇస్తారు పార్కింగ్కి, ఫోటోలు దిగడానికి. సో అదొకటి. ఇది అండ్ ఆల్రెడీ దిగిరు జనాలు, తొక్కుకుంటే వెళ్ళిపోతారు. ఇక్కడికి రాగానే ఒక మంచి స్మెల్ అనేది ఒకటి వస్తుంది. ఒక స్మెల్ బాగుంటుంది స్మెల్ అసలు. మనసులో భయాలన్నీ మరిచిపో, మగతలో మరో లోకం తెరుచుకో, కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదలతో నిశారాణి నడిచిపో, చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి. ఇక్కడికి వచ్చేసినాయి. ఇక బోర్డింగ్ పాసెస్ తీసేసుకున్నాం. ఇంకా జస్ట్ షిప్ మూవ్ అవడానికి వెయిట్ చేస్తూ ఉంది. సో లోపలికి వెళ్తాం మేము. మీకు లోపల మొత్తం చూపిస్తా. అక్కడ క్యాబిన్ ఎలా ఉంటుంది లోపల, అండ్ కెప్టెన్ రూమ్ ఎలా ఉంటుంది, క్రూజ్ లోపల ఎలా ఉంటుంది, సీటింగ్, అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తా. మీరు ఎంజాయ్ అయ్యారు.
లేని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథనేనుగా. సో గాయ్స్ అయిపోయింది, లోపల అయిపోయింది, బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చినాక నాకు ఈ చెట్టు కనిపించింది. ఈ చెట్టు ఏంటంటే న్యూజిలాండ్ ట్రీ. ఇది న్యూజిలాండ్ ఫ్లాగ్ మీద ఉంటుంది కదా ఆకు, అదే ఇది. సో అట్లా అన్నట్టు. సో వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపించేటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు సంతోష్ సేస్. థ్యాంక్ యూ.